ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. 6గురితో కూడిన ముఠాను అరెస్ట్ చేసినట్టుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితులు మొత్తం 3 రకాల నేరాలు చేశారని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేశారని, హర్షిని రెడ్డి అనే మహిళ ఫేక్ లెటర్లు, స్టాంపులతో సహా క్రియేట్ చేస్తుందని అన్నారు. ఆ డబ్బులను A1 సుధీర్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టారన్నారు సిపి. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరిని మోసం చేశారని, గురుకుల పాఠశాలల కార్యదర్శిని కలిసి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి బురిడి కొట్టించారన్నారు సిపి సుధీర్ బాబు. ప్రభుత్వ పెద్దల పేరుతో బదిలీల విషయంలోనూ గురుకుల అధికారులను మోసం చేశారని ఆయన తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరితో డబ్బులు వసూలు చేశారని, మొత్తం ఈ ముఠా వలలో 108 మంది బాధితులు పడ్డారని తెలిపారు. సురేందర్ పై గతంలో బెట్టింగ్ కేసులు కూడా ఉన్నాయని, ఏకంగా ముఠాలోని సభ్యులు వేం నరేందర్ రెడ్డిలా మాట్లాడి మరీ మోసాలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. దాదాపు 1,29,00,000 డబ్బు వసూలు చేశారు కేటుగాళ్లు. 98 మంది దగ్గర డబుల్ బెడ్రూమ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. 7గురిని ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు పేరుతో మోసం చేశారు. ఇక 2కి ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని గ్యాంగ్ మోసం చేసినట్లుగా విచారణలో తేలిందని సిపి వెల్లడించారు. మొత్తం 107 మంది దగ్గర వివిధ పేర్లతో ఈ గ్యాంగ్ డబ్బులు వసూలు చేసినట్లు నిందితులు సురేందర్ రెడ్డి, మెరీనా రోజ్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిని రెడ్డిలు అరెస్టు చేసినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇంపోస్టేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ని చీట్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. ఇది అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు, చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గల్లిబుల్ పీపుల్ ఉన్నారో 98 పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటివరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేసాం. ఇంకా చాలామంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేస్తారు. ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు, ఆడియోగా యాక్ట్ చేశారు ఒక హర్షిని రెడ్డి అని ఒక నేరస్తులు ఇందాక మీరు చూసిన వాళ్ళు. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో, ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు. ఇలా చాలామంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి 6గురు నేరస్తులు వీళ్ళ దగ్గర 1,29,00,000 రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం. మాకు తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అమ్ముతారు అని చెప్పి చెప్పారు. ఎలా అంటే మా గవర్నమెంట్ వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు మీ పేరు మీద పట్ట వస్తుంది అని చెప్పి నమ్మించారండి. మేము ఫస్ట్ మేము నమ్మలేదు. గవర్నమెంట్ పట్ట ఈ పట్ట సేమ్ మాకు చూపించారు, ఆ పట్ట మీ పేరు మీద వస్తుంది అని చెప్పి నమ్మించారండి. మాకు పట్ట ఇచ్చి మేము ప్రతి తరపు నుంచి ఒక 2,65,000 కట్టామండి. ఒక మెరీనా మేడము అండ్ సురేందర్ రెడ్డి అనే పర్సన్స్కి మేము అమౌంట్ ఇచ్చి కొంచెం మోసపోయామండి. మాకు డబుల్ బెడ్రూమ్ ఈ డేట్కి వస్తుంది ఆ డేట్కి వస్తుంది అని చెప్పి కొన్ని నెలలుగా మమ్మల్ని సతాయిస్తున్నారు. అలాగే మాకు ఈ పోలీస్ సంస్థ నుంచి ఇలా మొన్న కేసు ఫైల్ అయింది, మాకు నిన్ననే తెలిసిందండి. ఈ ప్రాబ్లంలో మేము స్కామ్ జరిగిందని చెప్పి మాకు ఇప్పుడే తెలిసింది సార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకే డబ్బులు కట్టాం. డబ్బులు 3 లక్షలు కట్టాం. మేము మా ఫ్యామిలీ వాళ్ళమే 5 కట్టాం. ఒక్కరు ఎంత కట్టారు? 3 లక్షలు కట్టాం సార్. ఒక్కరు 3 లక్షలు. మా వాళ్ళు మా 2 చెల్లెలు, ఒక తమ్ముడు, మేము, మా ఆడపడుసు 5గురం మొత్తం. మా డబ్బులు మాకు రావాలి సార్, దయచేసి మా డబ్బులు మాకు ఇస్తే చాలు. మేము రెంట్కున్నాం సార్, అక్కడ రెంట్కుంటే సరే మాకు ఊరికే రెంట్ కట్టలేక యాస్ట్ వస్తుందని డబ్బును నమ్మి కట్టాం సార్. రెంట్కు ఉండలేక యాస్ట్కి వచ్చి ఇస్తారేమని నమ్మి కట్టాం. చాలా మోసం చేసింది మమ్మల్ని సురేందర్ సార్. సురేందర్ రెడ్డి కలిసి
మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామమ్మా అంటే కావాలంటే చూసి రండి. చూసి వచ్చిన తెల్లారి ఇక మాకు నచ్చింది సార్, మాకు నచ్చితే మన్నము అయితే తీయు అని ఇక 8 రోజుల దాకా ఆయన పైసలకు లెంకి ఇక వాసులు ఆడాడ వేసి ఇక మిత్తికి తెచ్చినాం. మిత్తికి తేయంగానే పైసలు కట్టంగానే మీకు డబుల్ బెడ్రూమ్ మంజూరు అయిందని ఆఫీస్ నుంచి చేసినాడు సార్. చేసినాక మళ్ళీ ఏం చేసినాము, ఏమై సారు అంటే టైం పడుతుంది అన్నాడు. టైం పడుతుంది అంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అని అంటే మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ ఆయనతో ఏం చేసినాం, ఎలక్షన్లో కూడా అన్నాడు. ఎలక్షన్లో కూడా ఇంకేం వస్తుంది సార్, ఈ ఎలక్షన్లు అయిపోయినాక తెల్లారి మీకు రూమ్ చూపిస్తా అన్నాడు. రూమ్ చూపించినాక ఇంకా టైం పడుతుంది అని అన్నారు. టైం పడుతుంది అంటే ఇంకేం రోజులు పడుతుంది సార్, మేము ఏం చేయాలి ఏం కథ అంటే మేము మిత్తిలు కడుతున్నాము, మాకు ఏం కావాలి, మా మిత్తిలు అన్న మాకు కిరాయిలు అన్న తప్పుతాయని మేము చేసుకున్నామంటే అయ్యో మీయే తయారు చేస్తున్నాము అని ఆయనతో ఏం చేసి ఒక